ఏ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాకీస్. టుడే మనం యాంగ్రీ మామ్ ఎపిసోడ్ 9 అయితే చూసేద్దాం. అండ్ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దెన్ నేను మీ ఎవరో అహానా ఎవరో ఎడ్యుకేషన్ మినిస్టరే ఇంత పెద్ద పని చేస్తాడని చెప్పేసి మన హంజు అయితే అనుకోలేదు. జంగుమా అయితే అంటుంది, ఏంటే ఈ మినిస్టరే వీళ్ళ పక్కన ఉన్నట్టుంది, మరి మనకెలా సపోర్ట్ దొరుకుతుంది? సరే ఓకే, ఆ లెటర్లో ఏం రాసావు? క్యూ గురించే కదా? అవును, అదే రాశాను. మరి నీ నేమ్ ఏదైనా చెప్పావా వాడికి? లేదు, అవేం చెప్పలేదు. అండ్ అదే సమయానికి చియోల్ అయితే వస్తున్నాడు. సో మన స్కూల్ ప్రెసిడెంట్ అండ్ చియోల్ వాళ్ళిద్దరూ ఒక రూమ్ లోకి అయితే వెళ్ళి మాట్లాడుతున్నారు. ఇతనైతే అరుస్తున్నాడు, చూసావా మళ్ళీ ఈ మ్యాటర్ వచ్చింది. సార్ నేను ఇది చూసుకుంటాను. ఏంటి నువ్వు చూసుకునేది? చిన్న పిల్లకాయలు, వాళ్ళని కూడా కంట్రోల్ చేయలేకపోతున్నావు కదా అని చెప్పేసి తిడుతున్నాడు. కట్ చేస్తే జో అయితే అడుగుతుంది, ఇలా చూడు, మనీ లాండరింగ్ అంతా జరిగిన తర్వాతకి మినిస్టర్ నిన్నే ప్రాబ్లమ్స్ లో పడేస్తాడు. నీకైతే అర్థమవుతుంది కదా? నాకు బాగా తెలుసు మినిస్టర్ కంగ్ తన ప్లాన్ అయిన తర్వాతకి నన్ను చంపేస్తాడనేసి. బట్ నువ్వేం ఫీల్ కాకు హనీ, నేను చూసుకుంటానని చెప్పేసి ఇతను వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మన హంజు అయితే జంగుమా దగ్గర మాట్లాడుతుంది. జంగుమా ఏమంటుందంటే, ఇలా చూడు హంజు, ప్రాబ్లం అయితే చేజారి వెళ్ళిపోయింది. ఎందుకంటే మినిస్టరే వాళ్ళ సైడ్ ఉన్నాడని చెప్పేసి అర్థమైపోయింది. సో నువ్వు కూడా స్కూల్లో నుంచి డ్రాప్ అవుట్ అయిపో. అండ్ హోరా తనని కూడా టీసీ తీసుకొని వేరే స్కూల్లో జాయిన్ చేద్దామని చెప్పి జంగుమా అంటుంది. అండ్ ఇంకొకటి, దీనికి చియోల్ కూడా సపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే హోరా టీసీ తీసుకుంటుంది కదా, దానికోసమే. ఇలా మిడిల్లో వదిలేసి వెళ్ళిపోలేను, ఎందుకంటే దీంట్లో నా లైఫ్ కాదు ఇంపార్టెంట్. హోరా తనే ఆ లెటర్ రాసింది అని చెప్పేసి తన ప్రాణాలకే ఆపద ఉంది. నేను ఇలా వదిలేసి వెళ్ళిపోతే చచ్చిపోయేది హోరానే. ఇక్కడ కట్ చేస్తే ఇంట్లో చూపిస్తున్నారు. వాళ్ళ అత్త అయితే వంట చేస్తూ ఉంది, బట్ అన్నిటినీ కింద పడేస్తూ ఉంది. హంజు అయితే వచ్చేసింది కదా, చెప్తుంది, నువ్వు స్కూల్కి వెళ్ళడం స్టాప్ చేస్తావా ఏమంటా? ఏంటి మా స్కూల్ అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ అయితే అడుగుతున్నాడు. రేయ్ నీకు తెలుసా, నీ పెళ్ళాం స్కూల్కి వెళ్తుంది. ఏంటి, ఏమి స్కూల్? దీన్ని కవర్ చేయడానికి హంజు అయితే చెప్తుంది, అవును స్కూల్కి వెళ్ళాను, ఎందుకంటే హోరా తను ఎలా చదువుతుందో తెలుసుకోవాలి కదా. సో జస్ట్ ఒక క్లాస్ అయితే అటెండ్ చేసేసి వచ్చాను. పేరెంట్స్కి ఒక చిన్న కోచింగ్ క్లాస్లా వెళ్తుంది, సో దాన్నే అటెండ్ చేశాను. అది తప్ప ఏంటి? మామ్ తను జస్ట్ క్లాసేగా అటెండ్ చేసింది, వదలండి నువ్వైతే డైలీ అటెండ్ చేయి హంజు అని చెప్పేసి అతను అంటున్నాడు. కట్ చేస్తే టీచర్ పార్క్. వైస్ ప్రిన్సిపల్ అయితే చెప్పాడు కదా, నువ్వు జాయిన్ అయిందే డొనేషన్ కట్టి జాయిన్ అయ్యావు, నువ్వు నన్ను అంటావారా అనేసి. సో దాని గురించే థింక్ చేస్తూ ఉన్నాడు. అండ్ వాళ్ళ నాన్న దగ్గర అయితే అడుగుతున్నాడు, ఎందుకు డాడ్, ఎందుకు ఇలా చేశారు? నేను ఈ జాబ్ నా టాలెంట్కి దొరికింది అనుకున్నా, కానీ మీరు డొనేషన్ కట్టే దొరికిందనేసి నిన్నే అర్థమైంది. సో వాళ్ళ నాన్న దగ్గర అరిచేసి రూమ్లో కూర్చొని భయంకరంగా ఏడుస్తున్నాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే హంజు అండ్ హోరా వాళ్ళిద్దరూ స్కూల్కి అయితే వస్తున్నారు. చియోల్ కూడా ఆపోజిట్లో వచ్చి హోరాని అడుగుతున్నాడు, ఏంటి ఈసారి నీ గ్రేడ్స్ అయితే చాలా తక్కువైనట్టు కనిపిస్తుంది, కమన్ హోరా నీ స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయని చెప్పేసి అంటున్నాడు. హంజు అయితే హోరా దగ్గర చెప్తుంది, ఇలా చూడు, నీకు ఏదైతే సస్పీషియస్గా కనిపించిందంటే నా దగ్గర చెప్పు, భయపడకు ఓకేనా అనేసి. హోరా అయితే చెప్తుంది, నాకు అదేది సస్పీషియస్గా కనిపించలేదు, నువ్వు స్కూల్కి వస్తున్నా చూసావా అదే కనిపిస్తుంది. సో మర్యాదగా మీరు స్కూల్కి రావడం స్టాప్ చేసేసేయండి, అదే నాకు కూడా మంచిది అని చెప్పేసి హోరా అంటుంది. ఇక్కడ మన బోక్ అయితే హంజుని పిలుస్తున్నాడు. ఏంట్రా అని చూస్తే షూలెస్, దాన్ని కట్టొదలాలంట, ఇలా దీన్ని కట్టొదలని చెప్పేసి బెదిరిస్తున్నాడు. సరే అని చెప్పి తను కూడా షూలెస్ని టైట్ చేస్తుంది. ఇలా చూడు, నువ్వు మాట్లాడే విధాన్ని కొంచెం మార్చుకోవాలి, సాఫ్ట్గా చెప్తే చెయ్యనంటారా ఏంటి? అండ్ నాకు బాగా తెలుసు క్యూ నేను చంపలేదు, డాంగ్ చిల్లే కదా నిన్ను ఫోర్స్ చేశాడు, పర్వాలేదు నా దగ్గర చెప్పు, నేను చూసుకుంటాను, నీ తప్పులన్నిటినీ సరిచేస్తానని చెప్పేసి హంజు అంటుంది. వెయిట్ చేయి, నీకేంటి నేనంటే ఇష్టమా అని చెప్పి అడుగుతున్నాడు. ఏంటి? అవును మరి నువ్వెవరు నా ఫాల్స్ని సరిచేయడానికి? నాకు తెలుసు. అండ్ అదే సమయానికి హంజు వాళ్ళ హస్బెండ్ అండ్ డాంగ్ వాళ్ళిద్దరు అక్కడికి వచ్చి మాట్లాడుకుంటున్నారు. సంథింగ్ ఈ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే స్కూల్ పక్కనే వెళ్తుంది కదా. సో హంజు వాళ్ళ హస్బెండ్ అయితే చెప్తున్నాడు, సరే ఈ బ్లూ ప్రింట్ ఏదో సరిగ్గా లేదు, తేడా కొడుతుంది, దీన్ని మనం చెక్ చేయాలి అని చెప్పేసి అంటున్నాడు. వీళ్ళ సౌండ్ విన్న నెక్స్ట్ సెకండే హంజు అండ్ బోక్ వాళ్ళిద్దరు ఒక సైడ్కి అయితే వెళ్ళి కూర్చునేస్తున్నారు. అండ్ మన బోక్ అయితే హంజు హెయిర్స్ని స్మెల్ చేసి చూస్తున్నాడు. మంచి షాంపూ స్మెల్ వస్తుంది కావచ్చు, అలా ఒక మైకంలో నవ్వుతూ సైడ్కి కూర్చొని ఉన్నాడు. ఇక్కడ డాంగ్ చిల్ అయితే చెప్తున్నాడు, డాంగ్ అయితే
చెప్పింది చెయ్యవబ్బా అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాతకి ఇక్కడ మన బోక్ అలానే సెటిల్ అయిపోయాడు. అంజు అయితే లేపుతుంది, రేయ్ ఏంట్రా పడుకునేసావా అని చెప్పేసి. బోక్ అయితే సడన్గా లేసి, అదేం లేదు, నువ్వు నాకు నచ్చావు అనేదైనా చెప్పానా ఏంటి, నువ్వేం నాకు నచ్చలేదు సరేనా అని చెప్పేసి అతను వెళ్ళిపోతున్నాడు. అంజు అయితే చూస్తుంది, ఏంటి వీడు తేడాగా మాట్లాడుతున్నాడు, సర్లే చిన్నపిల్లాడు. వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ హస్బెండ్ పట్టుకునేశాడు. ఓయ్ నువ్వు అని స్కూల్ యూనిఫామ్లో ఏం చేస్తున్నావే, అయ్యో నీకు పిచ్చి పట్టిపోయింది కావచ్చు, మర్యాదగా రా, ఇంటికి వెళ్ళిన తర్వాతకి మాట్లాడుకుందాం. అండ్ మన బోక్ వచ్చి అడుగుతున్నాడు, అంజు ఇతను నీకు తెలుసా ఏంటి. తనైతే ఏం చెప్పలేదు. రేయ్ నేను ఈ పిల్లకి హస్బెండ్ రా. ఏంటి హస్బెండా, నీ కూతురు వయసు ఉన్న పిల్లని నీ వైఫ్ అంటావా అని చెప్పేసి ఇతను ఎగురుకొని వస్తున్నాడు. అండ్ డాంగ్ అయితే వచ్చేసాడు. సో ఇతనైతే వాళ్ళిద్దరిని సైడ్కి నెట్టేసి డాంగ్తో మాట్లాడుతూ సైడ్కి తీసుకొని అయితే వెళ్తున్నాడు. మన బోక్ అయితే తన దగ్గర ఉన్న వ్యాలెట్ని అయితే అంజు దగ్గర ఇస్తున్నాడు. ఇలా చూడు, నీకు మనీ కావాలంటే నా దగ్గర అడుగు, కానీ ఇలాంటి చెత్త విషయాలు చెయ్యకు అని చెప్పి. అండ్ ఇద్దరు క్లాస్ రూమ్లోకి అయితే వస్తున్నారు. అంజు అయితే ఆ వ్యాలెట్ని బోక్ దగ్గరే తిరిగిచ్చేస్తుంది. అండ్ టీచర్ పార్క్ని అయితే చూస్తుంది. అతనైతే చాలా బాధలో ఉన్నాడు. సో తన చెస్ట్ని అయితే తడుముతూ ఉన్నాడు. దీన్ని చూసిన మన అంజు అయితే టీచర్ని మెడిసిన్ రూమ్కి అయితే తీసుకొని వెళ్తుంది. మీ ఫేస్ చూసారా ఎలా ఎల్లోగా మారిందో, నేను ఒక అక్యుపెంచర్ చేస్తానని చెప్పేసి అతని చెయ్యిని అయితే తడుముతూ ఉంది. అదొక చిన్న అక్యుపెంచర్లా ఉంది. సో ఒక నీడిల్ పెట్టి థమ్ ఫింగర్ ఉంది కదా అక్కడైతే పొడుస్తుంది. అండ్ బ్లడ్ కూడా వస్తుంది లైట్గా. ఇప్పుడు మన అంజు ఏదైతే చేస్తుందో వాళ్ళ డాడ్ కూడా అదే చేసేవాడు. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉండాలి. ఇలా చూడు, అప్పుడే కదా బ్లాక్ బ్లడ్ అంతా బయటికి వచ్చేది. టీచర్ అయితే ఏడుస్తున్నాడు. అతను ఎందుకు ఏడుస్తున్నాడో మనకు తెలుస్తుంది. అంజు అయితే చెప్తుంది, ఏంటి నొప్పిగా ఉందా, పర్వాలేదు కొంచెంపికి అలానే ఉంటుంది, తర్వాతకి సెట్ అయిపోతుంది లేండి. కట్ చేస్తే మన బోక్ దగ్గరే చూపిస్తున్నారు. అతని దగ్గర మనకు బుల్లి గ్యాంగ్ పిల్ల ఉంది కదా, తనైతే వచ్చి అడుగుతుంది, నేను మీ గ్రూప్లో మళ్ళీ చేరనా అని చెప్పేసి. ఎందుకు, ఒకసారి చేరిన దానికి మంచి గిఫ్ట్ ఇచ్చావు, ఇంకొకసారి చేరి ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏం అక్కర్లేదని చెప్పేసి అతనైతే వెళ్ళిపోతున్నాడు. అండ్ లోపల నుంచి స్టూడెంట్స్ అందరూ చూసి నవ్వుతున్నారు. అండ్ ఇక్కడ మన అంజు తనైతే జంగుమా దగ్గర చెప్తుంది, ఇలా మా హస్బెండ్కి అన్నీ తెలిసిపోయిందే, ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఏంటి తెలిసిపోయిందా, అతనికి ఎలా తెలుసు, అదే కన్స్ట్రక్షన్ సైట్కి అయితే వచ్చి ఉన్నాడు, స్కూల్ పక్కనే కదా, సో అలా చూసేసాడని చెప్పేసి అంటుంది. అండ్ ఆమెకి ఒక కాల్ అయితే వస్తుంది. ఎవరో కాదు, జోనే కాల్ చేసింది. సో వీళ్ళు ముగ్గురు బయట కూర్చొని ఉన్నారు అండ్ వింటున్నారు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరు లోపల, జో అండ్ అంజు అని చెప్పేసి. లోపల మన అంజు అయితే అడుగుతుంది, నీకి ఆ స్కూల్ ప్రెసిడెంట్కి ఏంటి రిలేషన్షిప్ అని చెప్పేసి. తనైతే తన డ్రెస్ని రిమూవ్ చేసి బ్యాక్ సైడ్ని చూపిస్తుంది. చూస్తే ఫుల్ గాయాలే, ఏంటి ఇది అని అంజు అడుగుతుంది. ఈ భూమిలో ఎవరి దగ్గర అయితే మనీ ఉందో వాళ్ళ దగ్గరే పవర్ ఉంటుంది. సో పవర్ కోసం ఇవన్నిటినీ చేస్తున్నా. అండ్ ఒకటి మన దగ్గర మనీ ఉండాలి లేదా పవర్ అన్నా ఉండాలి, అప్పుడే ఇక్కడ మనం సర్వైవ్ అవ్వగలుగుతాం, మనల్ని కూడా ఎవరైనా ప్రొటెక్ట్ చేస్తారు, లేకపోతే చావు ఒకటే మిగులుతుంది. అలా అంతా ఏం జరగదు, మనీ అండ్ పవర్ ఉంటేనే ఉండగలుగుతామా ఏంటి, నేను ప్రొటెక్ట్ చేస్తాను అండ్ ఆ చియోల్ మ్యాటర్, ఆ మినిస్టర్ మ్యాటర్ అందరిది బయట పెడతానని చెప్పేసి అంజు అంటుంది. ఇలా చూడు, నేను నీకు లాస్ట్గా ఒక అడ్వైసే ఇస్తాను, నువ్వు హోరా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇప్పటి వరకు చేసింది అన్నిటినీ స్టాప్ చేసేయండి. అండ్ ఇది చెప్తామని చెప్పేసి నేను నీకు కాల్ చేసి మీట్ అయ్యాను. కట్ చేస్తే మన డాంగ్నే చూపిస్తున్నారు. అతను ఏదో ఒక మ్యాటర్ని అయితే థింక్ చేస్తున్నాడు. ఏంటంటే క్యూ చనిపోయే రోజు తన ఫోన్లో ఒక వీడియో అయితే తీసుంటుంది కదా, అది చియోలే మన క్యూ దగ్గరికి వస్తూ ఉంటాడు, ఫోన్ మర్యాదగా నా దగ్గర ఇవ్వు అని చెప్పేసి. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నారు. మన అంజు అయితే స్కూల్కి వెళ్తానని చెప్పేసి రెడీ అయి వెళ్తుంది. హస్బెండ్ అయితే చెప్తున్నాడు, ఏంటిది నువ్వు మళ్ళీ స్కూల్కి వెళ్తున్నావా అని చెప్పి. అవును నేను వెళ్తాను, ఎందుకంటే హోరాకి ఆ స్కూల్లో ఆపద ఉంది, సో నేను కన్ఫామ్గా వెళ్తాను. వాళ్ళ మదర్ అయితే చెప్తుంది, చూసావారా హస్బెండ్ నువ్వు చెప్పే మాట కూడా వినడం లేదు, ఇలా చూడు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు పర్వాలేదు, కానీ మళ్ళీ ఇంట్లోకి రాకూడదు. అంజు ఏమంటుందంటే, ఓ అలానా, సరే ఓకే, ఈ హోమ్లో సగం మనీ నాది కూడా,
అలా వెళ్ళాలని చూస్తే మీరు వెళ్ళండి, నేనెందుకు వెళ్ళాలి అని చెప్పేసి వెళ్దామని చూస్తుంది. వాళ్ళ హస్బెండ్ అయితే షూస్ ఎత్తి పెట్టుకుంటున్నాడు. నువ్వు వెళ్ళకూడదు, నేను షూస్ ఇయ్యనని చెప్పేసి. స్కూల్కి వెళ్ళాలంటే షూ ఉంటేనే వెళ్ళాలా ఏంటి, లేకపోయినా నేను వెళ్తానని చెప్పేసి ప్లాస్టిక్ బ్యాగ్స్ అయితే కాళ్ళకు కట్టుకొని వెళ్తూ ఉంటుంది. అండ్ హోరా దగ్గర అయితే చెప్తుంది, ఇలా చూడు, నువ్వు నాకన్నా ముందుకు వెళ్ళు, స్టూడెంట్స్ అందరూ చూసి నవ్వుతున్నారు చూసావా, పర్వాలేదు అని చెప్పి బ్యాగ్ అయితే తీసిస్తుంది. కమన్, ఉప్పు మూట ఎక్కువ, నేను తీసుకొని వెళ్తానని చెప్పి హోరా అంటుంది. పిచ్చా నీకు, నేనెంత వెయిట్ నువ్వెంత వెయిట్, షూస్ నువ్వు ఇవ్వు నేను వేసుకుంటానని చెప్పేసి అమ్మ కూతుర్ని ఉప్పు మూట తీసుకొని వెళ్తుంది. హోరా తెలుసా, ఇలా చిన్న వయసులో ఎత్తుకున్నానే నిన్ను, పెరిగిన తర్వాతకి నాతో మాట్లాడడం కూడా స్టాప్ చేసేసావు, ఎందుకో కూడా తెలియదు. అప్పుడు నిన్ను ఎలా నేను ఎత్తుకొని వెళ్ళానో ఇప్పుడు నాకు అదే ఫీల్ కలుగుతుంది. సో ఇద్దరు అలా మాట్లాడుకుంటూ షాప్కి వచ్చి కొత్త షూ కూడా తీసుకునేసారు. అండ్ ఇక్కడ స్కూల్లో అయితే స్టూడెంట్స్ అందరూ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. దాంట్లో మన బుల్లి గ్యాంగ్ పిల్ల ఉంది కదా, తనైతే నేను ఎక్సర్సైజ్ చేయను పోండ్రా అని చెప్పేసి పీటీ రూమ్ అయితే ఉంటుంది. సో దాంట్లో అయితే వెళ్ళి కూర్చునేస్తుంది. ఇక్కడ మన గ్రాండ్ మదర్ తను స్కూల్లోకి వచ్చి రచ్చ చేస్తుంది. నా కోడలు నంషి స్కూల్ డ్రెస్ వేసుకొని స్కూల్ పిల్లల స్కూల్కి వస్తుందని చెప్పేసి అరుస్తూ ఉంది. టీచర్ పార్క్ అయితే అడుగుతున్నాడు, అలా ఎవరు రాలేదండి, మీరు కన్ఫ్యూజ్ అయినారు కావచ్చు అని చెప్పేసి అంటున్నాడు. జియోలో ఏమంటాడంటే, ఎందుకింత +1 లిస్ట్ అయితే ఉంది కదా, ఫామ్స్ అయితే చూపియండి, ఆ లేడీ చూడని అని చెప్పేసి అంటున్నారు. సో ఈ లేడీ కూడా ఫామ్స్ అన్నిటినీ చూస్తూ ఉన్నారు. అంతలోకి హోరా ఉంది కదా, వాళ్ళ డాడ్కి కాల్ చేసింది కావచ్చు, తనైతే వచ్చి మాట్లాడుతున్నాడు. సార్ మా మామ్కి కొంచెం మెంటల్, ఇలానే చేస్తూ ఉంటుంది. యమా నువ్వు ఇలానే చేసావంటే నన్ను ఇక్కడి నుంచి ఫైర్ చేసేస్తారు, తర్వాతకి నువ్వు నేను రోడ్ పైకే వెళ్ళాలి ఫుడ్ కావాలనుకుంటే. సో కొడుక్కి పని పోతుందంటే గమ్మునుంటుందా ఏంటి, అక్కడున్న ఒక టీచర్ని పట్టుకొని తూదు ఈమెదా మా కోడలు నాంషి అని చెప్పేసి ఆమెను పట్టుకుంటుంది. సో అక్కడున్న వాళ్ళు కూడా సరే ఈమెకి మెంటల్దా ఉన్నట్టుందని చెప్పేసి నమ్ముతున్నారు. మన బోక్ అయితే అడుగుతున్నాడు, ఏంటంటే ప్రాబ్లం అని చెప్పి. సో ఇద్దరు గర్ల్స్ అయితే చెప్తున్నారు, ఏం లేదు, తిను వాళ్ళ అడాప్టర్ మదర్ అంట, బయాలజికల్ మదర్ వచ్చి చబ్బిగా ఒక లేడీ వచ్చింది చూసావా ఆమె అంట. ఓ అవునా, సరే ఓకే మీరైతే వెళ్ళండి అని చెప్పేసి అంటున్నాడు. సో బోక్ అయితే థింక్ చేసి చూస్తున్నాడు, బయాలజికల్ మదర్ అలా ఉంది, అండ్ ఈ ఓల్డ్ లేడీ వాళ్ళ కొడుకు హంజునైతే యూజ్ చేసుకుంటున్నాడు. అయ్యో ఈ హంజు ఎందుకు ఇంత అమాయకురాలుగా ఉంది, నాకైతే అర్థం కావడం లేదు. ఇక్కడ మన బుల్లిగల్ ఉంది కదా, తనైతే బాగా పడుకొని నిద్రపోషుండది. సో ఈవినింగ్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయింది. అయ్యో పడుకునేసాను అని చెప్పేసి డోర్ని ఓపెన్ చేస్తే అదైతే లాక్లో ఉంది. ఏంట్రా అంటే స్టూడెంట్సే లాక్ చేసి పెట్టేసి వెళ్ళిపోయి ఉన్నారు. తనకి ఫ్రెండ్స్కి కాల్ చేయాలని ఉంది, బట్ గొడవ కదా, సో చేయడం లేదు. లాస్ట్కి మన హంజు ఉంది కదా, ఆమెకే ఒక మెసేజ్ పెడుతుంది. అండ్ పెట్టిన నెక్స్ట్ సెకండే ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. క్లాస్ టీచర్ అయితే అడుగుతున్నాడు, ఈ హంజు మళ్ళీ క్లాస్ని బంక్ కొట్టేసిందా, చబా ఏయ్ ఈ బుల్లి గర్ల్ పిల్ల ఏమికేమైంది, తిను కూడానా, మిమ్మల్ని అంతా ఏం చేయాలో నాకైతే అర్థం కావడం లేదు. ఈ సైట్లో మెసేజ్ అయితే పెట్టారు కదా, అది మన జంగు వాళ్ళ అసిస్టెంట్ ఉంటారు కదా, వాళ్ళ ఒకరోజు వస్తున్నారు, ఇలా నేను స్టోరేజ్ రూమ్లో అయితే చిక్కున్నాను, ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా అని చెప్పేసి మెసేజ్ ఉంది. మన హంజు ఫోన్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయినట్టు కనిపిస్తుంది. సో హోరా దగ్గరికి వస్తే తనైతే అడుగుతుంది, ఏంటి కాల్ చేస్తే కూడా పిక్ చేయవా, సరే ఓకే బుల్లి గర్ల్ అది ఎక్కడ కనిపించలేదు, నీతో ఉందా అని చెప్పి అడుగుతుంది. ఏంటి నాతోనా, లేదు నా దగ్గర లేదు, సరే నువ్వు ఇంటికైతే వెళ్ళు, నేనైతే చెక్ చేస్తాను అండ్ ఫోన్ కూడా తెచ్చుకుంటానని చెప్పేసి హంజు అంటుంది. ఈ సైడ్లో మన క్లాస్ టీచర్ కూడా ఈ బుల్లి గర్ల్నే ఎతుకుతున్నాడు ఇన్ కేస్ స్కూల్లో ఎక్కడన్నా ఉందా అనేసి. అండ్ అదే సమయానికి బుల్లి గర్ల్ ఉన్న రూమ్ని ఎవరో పగలు కొడుతున్నారు. తనైతే భయపడిపోతుంది, ఏమ్మా కాపాడు అని చెప్పేసి. వచ్చింది వేరెవరో కాదు, జంగు ఉంది కదా తనే వచ్చింది. మన జంగుమాని హక్ చేసుకొని అయితే ఏడుస్తుంది, నేను ఇక్కడే చనిపోతాను అనుకున్నాను, మీరు వచ్చి నన్ను సేఫ్ చేశారు, థ్యాంక్ యూ అని చెప్పి. మన జంగుమా అయితే తనని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఆ ప్లేస్ని చూసి తనైతే చాలా హ్యాపీ, అడుగుతుంది, వావ్ ఉన్ని ఇక్కడే ఉంటారా, ఈ ప్లేస్ చూడ్డానికి చాలా కూల్గా ఉంది అంటే. అది సరే మా, నీకు వేరే ఫ్రెండ్స్ ఎవరూ లేదా, ఎందుకు వాళ్ళకి కాల్ చేయకుండా హంజుకి కాల్ చేసావని చెప్పి అడుగుతుంది. సారీ మెసేజ్, నాకు స్కూల్లో చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇన్ కేస్ నేను గర్ల్స్కి అంతా హెడ్ తెలుసా మీకు, అవునా, నా స్కూల్ డేస్లో కూడా నేనే మా క్లాస్లో హెడ్, అందరూ నేను చెప్పిన మాటని జవజార్చకుండా వింటారు తెలుసా, మాస్ అంటేనే హంజుమా,
అంజమ్మ అంటేనే మస్త్ తెలుసా నీకు. ఇది విన్న తర్వాతకి తనైతే చాలా ఇంప్రెస్ అయిపోయింది. వావ్ మీరు సూపర్ కూల్ ఆంటీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. అంజు అయితే అక్కడికి వచ్చేసింది. ఏయ్ ఎక్కడంతా ఎతకాలి, ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అని చెప్పేసి అడుగుతుంది. తనైతే అంటుంది ఉన్ని ఐఎమ్ సారీ, ఆ రోజు అలా జరిగిన దానికి ఒక రీజన్ ఉంది, పర్వాలేదు అని చెప్పేసి వీళ్ళిద్దరూ యాజ్ యూజువల్ ఫ్రెండ్స్గా మారిపోతున్నారు. ఈ గర్ల్ అయితే చెప్తుంది మీరు మీ మదర్ని నాకు ఇచ్చేస్తారా, నా మదర్ని మీరు తీసుకోండి, మీ మామ్ చాలా కూల్గా ఉంది తెలుసా అని చెప్పేసి అంటుంది. అయ్యోడా నాకున్నది ఒకే అంజమ్మ, తనని నేను ఇయ్యను అని చెప్పేసి అంజు అయితే అంటుంది. లేదు లేదు నేను తనని అడాప్ట్ చేసుకోమని అడుగుతానని చెప్పేసి తనైతే పరిగెడుతూ ఉంది. అంజు కూడా వెయిట్ చేయవి, ఇద్దరు ఒకటిగా వెళ్దామని చెప్పేసి వెళ్తుంది. ఈ సైడ్లో మన డాంగ్ ఉన్నాడు కదా, అతన్నే చూపిస్తున్నారు. జంగుమా వాళ్ళ అసిస్టెంట్ ఒకడిని పట్టుకొని భయంకరంగా కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నాడు, ఏంటి మ్యాటర్, ఏమీ అర్థం కానంటుంది. ఈ సైడ్లో అంజు వాళ్ళ హస్బెండ్ స్కూల్ నోటీస్ అండ్ డైవర్స్ ఫామ్ రెండు పెడుతున్నాడు. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి పిక్ చేయని చెప్పేసి అంటున్నాడు. మన అంజు అయితే ఆలోచించకుండా స్కూల్ నోటీస్ని పిక్ చేయడానికి డైవర్స్ని పిక్ చేయడానికి వెళ్తుంది. ఏమయ్యమ్మా వెయిట్ చేసి నెమ్మదిగా థింక్ చేసి తర్వాతకి పిక్ చేయి. థింక్ చేయడం అంతా మా హిస్టరీలోనే లేదు తెలుసు కదా అన్నట్టు డివోర్స్ ఫామ్ని ఎత్తుకుంటుంది. అంజు వాళ్ళ హస్బెండ్ అయితే అంటున్నాడు, ఏమా ఒకసారి థింక్ చేసి చూడు, నేను వర్క్ చేసే ప్లేస్లో నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, ఇన్ కేస్ రేపటికి ఇది బయటపడినప్పుడు ఎంత అవమానంగా ఉంటుందో తెలుసా. అండ్ నేను కూడా మినిస్టర్ కింద వచ్చే వర్క్ని కంప్లీట్ చేయాలి. అండ్ ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి సిల్లీ రీజన్స్ వల్ల ప్రాజెక్ట్ వెళ్ళిపోయిందంటే మన ఫ్యామిలీకి చెడ్డ పేరు వస్తుంది. మన హంజుకైతే ఒక కాల్ వస్తుంది. వేరెవరో కాదు, మన హంజుమానే. సో తనైతే చెప్తుంది డాంగ్ చిల్ అయితే అతని ఫస్ట్ మనీ తీసుకోవడానికి స్టార్ట్ చేశాడు, మన ఓన్ అయితే కొట్టిపడేస్తున్నాడు అండ్ హోరా గురించే ఎంక్వైరీ చేస్తున్నాడు. నా దగ్గర కూడా ఒక ప్లాన్ ఉంది, సో నువ్వు రేపటికైతే హోరాని పిక్ చేసుకో సరేనా. కట్ చేస్తే హోరా అండ్ హంజు దగ్గర చూపిస్తున్నారు. హంజు అయితే చెప్తుంది, హోరా నీకు ప్రిన్సెస్ జంగుమా తెలుసు కదా, ఆంటీ నిన్ను పిక్ చేసుకుంటుంది, నువ్వైతే తనతో వెళ్ళాలి. హోరా అయితే చూస్తుంది, వెళ్ళక చేస్తానా, వెళ్తానులే అని చెప్పేసి వస్తుంది. బట్ హంజుమా టైర్ పంచర్ అయింది కావచ్చు, సో తనైతే రాలేకపోతుంది. వెయిట్ చేసిన మన హోరా అయితే నేనే వెళ్తాను రా స్వామి అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. మన డాంగ్ అయితే హోరాని ఫాలో చేస్తూ ఉన్నాడు. డాంగ్ హోరాని ఫాలో అవడం మన బోక్ కూడా నోట్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ హంజు అయితే చియోల్ ఆఫీస్ రూమ్లోనే ఉంది. అటు కన్స్ట్రక్షన్ సైట్ ఫైల్స్ అన్నిటిని చూస్తూ ఉంది. దాంట్లో జో ఫోటో అండ్ డీటెయిల్స్ అయితే ఉంది అండ్ సౌండ్స్ అయితే వస్తుంది. చియోల్ అక్కడికి వచ్చాడు కావచ్చు, డాంగ్తోనే కాల్ మాట్లాడుతున్నాడు. నువ్వు చేయాల్సింది చెయ్యి, తర్వాతకి చూస్తానని చెప్పేసి చియోల్ అంటున్నాడు. ఈ సైడ్లో వీళ్ళిద్దరిని చూపిస్తున్నారు. ఒక హోటల్లో అయితే వచ్చి కూర్చొనున్నారు. మీ డాడీ నిన్ను పిక్ చేసుకోమని చెప్పాడు, నేను గుర్తులేదా ఏంటి, ఇంతకు ముందు మనం ఒకసారి మీట్ అయ్యి ఉన్నాం, అదంతా సైడ్ పెట్టు, ఒకసారి నీ ఫోన్ నాకు ఇస్తావా అని చెప్పేసి అడుగుతున్నాడు. ఫోనా ఎందుకు అనేలా చూస్తూ సరే ఇస్తానని చెప్పేలాగా ఇచ్చి తనైతే పరిగెడుతుంది. డాంగ్ అయితే హోరాని పట్టుకునేశాడు. అయ్యయ్యా ఈ చిన్న పిల్లకాయలంటే ఇంతేనబ్బా, చెప్పేది ఏది వినరు. అండ్ ఫోన్లో వాళ్ళ మామ్కి అయితే టెక్స్ట్ చేసింది, మామ్ నన్ను ఇతను పట్టుకునేశాడు, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి అని చెప్పి. ఈ మెసేజ్ చూసిన నెక్స్ట్ సెకండ్ మన హంజు అయితే పరిగెడుతుంది. దీన్ని పార్క్ కూడా చూస్తున్నాడు అండ్ మన బోక్ కూడా నోట్ చేస్తున్నాడు. ఇక్కడ హోరా అయితే చెప్తుంది, ఇలా చూడు మా మామ్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు, నేనే దీంట్లో మెయిన్ ఇన్వాల్వ్, సో ప్లీజ్ వాళ్ళని అయితే వదిలేసే అని చెప్పి హోరా అంటుంది. సరే మీ మామ్ని అయితే వదిలేస్తాను, అలా వదిలేస్తే నువ్వు నాకేమిస్తావు, అండ్ ఏంటి మెసేజ్ పెట్టి ఇంత సమయం అయినా కూడా మీ మామ్ ఇంకా రాలేదు, ఏమో మీ మామ్కి నువ్వు ఇష్టం లేదు కావచ్చు. మన హంజు అయితే అక్కడికి వచ్చేసింది. ఫస్ట్ డాంగ్కి క్లియర్గా కనిపించడం లేదు అండ్ అతనికి ఐడియా కూడా లేదు. క్లియర్గా ఫేస్ని చూసిన తర్వాతకే అర్థమవుతుంది ఇది నమ్షి అనేసి. సో తనైతే హోరా దగ్గరికి వెళ్ళి పర్వాలేదు ఏ ప్రాబ్లం లేదు, మమ్మీ వచ్చేసాను కదా నేను చూసుకుంటాను, భయపడకు. హంజు అయితే వచ్చి చెప్తుంది, ఏంటి డాంగ్ చిల్ చూసి చాలా ఇయర్స్ అయిందనుకుంటా, ఎలా ఉన్నావు. తనని చూసిన డాంగ్ చిల్ అయితే షాక్ అవుతున్నాడు, ఏంటి నమ్షీనా అనే. సో అలా అయితే ఎపిసోడ్ 9 ఎండ్ అవుతుంది. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను మీ ఎవరో అహానా ఎవరో. సీ యు అట్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.